హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం మ్యాథ్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, నేను ఏదైతే ఫార్ములాస్ డిస్కస్ చేశానో ఆ ఫార్ములాస్ అనేది ఒకటికి 2 సార్లు చూసిన తర్వాత మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి వినండి. ఓకేనా? అంటే మన మ్యాథమెటిక్స్ అనేది ప్యూర్లీ రిలేటెడ్ టు ఫార్ములాస్ వస్తాయని మనం అన్నీ చేయటానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? కాన్సన్ట్రేషన్ అనేది ఓన్లీ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫార్ములాస్ వచ్చిందంటే మ్యాథ్స్లో 75% మీరు గెయిన్ చేసినట్టేనండి. ఓకే, ఓన్లీ 25% మాత్రం మీరు జస్ట్ ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా? మనకు మ్యాథమెటిక్స్ రావాలంటే ఫస్ట్ మనం ఇనిషియల్గా చేయవలసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఆ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఫార్ములాస్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇది నా సజెషన్ అండి. ఓకేనా? ఈ డిప్లొమా మ్యాథమెటిక్స్ 1 అనేది C23కి రిలేటెడ్గా ఉంటుందండి. కామన్ టు ఆల్ బ్రాంచెస్. ఓకేనా? ఈ సబ్జెక్ట్ కనుక పాస్ అవ్వాలంటే ఈ టాపిక్ వింటే కనుక మీరు ఈ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం మ్యాట్రిసెస్ చూసాం కదా. ఈ మ్యాట్రిసెస్ ఏదైతే ఉన్నాయో ఆ మ్యాట్రిసెస్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూద్దామండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే మ్యాట్రిక్స్ అండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు, ఓకేనా, 2/2 మ్యాట్రిక్స్ అండి. ఏమి ఇచ్చాడంటే ఎలిమెంట్స్ 2 1 -1 1 ఇచ్చాడు. అండ్ బి ఈక్వల్ టు, ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్. ఎలిమెంట్స్ ఏమి ఇచ్చాడంటే 3 -1 2 0 ఇచ్చాడు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే దెన్ ఫైండ్ 3a - 2b. ఓకేనా? ఇక్కడ 3a - 2b ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కంపల్సరీ ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ మ్యాట్రిక్స్ వాల్యూ తెలియాలి అండ్ ఆల్సో బి మ్యాట్రిక్స్ తెలియాలి. ఈ ప్రాబ్లమ్స్ చేసే ముందు ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ ఏదైతే ఇచ్చాడో ఆ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ అనేది సేమ్ ఉండాలి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ సైజెస్ అనేది సేమ్ ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయా. ఓకేనా? ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ సైజ్ 2/2 అంటే 2 రోస్ ఉంటాయి, అలాగే 2 కాలమ్స్ ఉంటాయి. అలాగే బిలో మనకి ఏంటంటే ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి దీంట్లో 2 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? వీటిని రోస్ అంటారు. ఓకేనా? వీటిని కాలమ్స్ అంటారు. ఓకేనా? 3 -1 ఇది ఒక రో, అలాగే 2 0 ఒక రో అండి. ఓకేనా? అలాగే 3 2 అనేది ఒక కాలము, -1 0 అనేది ఒక కాలం. ఓకేనా? చూద్దామండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ దా. ఇక్కడ ఫస్ట్ మీరు ఏంటంటే ప్రాబ్లం చేసిన ముందు మీరు ప్రాబ్లమ్స్లో గివెన్ డేటా రాయండి. అంటే మనకి ఏదైతే వాల్యూస్ ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చాడో ఆ మ్యాట్రిక్స్ అనేది మళ్ళీ ఇంకోసారి మీరు ఇండికేట్ చేయండి. నష్టం ఏం లేదండి. ఓకేనా? ఏ వాల్యూ ఎంతమ్మా, ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడండి 2 1 -1 1 ఇచ్చాడు. అలాగే బి వాల్యూ ఎంత ఇచ్చాడండి, బి మ్యాట్రిక్స్ అది ఇది కూడా 2/2 కదండి. 3 -1 2 0 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏం చేయమన్నట్టు ఆపరేషను 3a - 3b అంటే 3a - 2b ఈక్వల్ టు 3 × ఏ మ్యాట్రిక్స్ రాయండి. 2 1 -1 1 మైనస్ ఇక్కడ ఏంటి 2b కాబట్టి 2 × b మ్యాట్రిక్స్ రాయండి. అంటే 3 -1 2 0 అంటే ఏంటి ఏ మ్యాట్రిక్స్ 3a కావాలంటే కనుక ప్రతి ఎలిమెంట్ని ఏ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం 3తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి ఎంత వస్తుందమ్మా, మల్టిప్లై చేసి ఎంత వస్తుందండి 6 3 -3 3 వస్తుంది. ఓకే, అలాగే మనకి 2b కావాలంటే కనుక 2ని ప్రతి బీలో ఉన్న ఎలిమెంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్తో మనం మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత వస్తుందంటే 6 -2 4 0 వస్తుందండి. ఓకేనా? మనకి ఇప్పుడు ఏం కావాలంటే 3a - 2b కావాలి కాబట్టి 3aలోంచి 2bని తీసేస్తే ఎంత వస్తుందమ్మా, 6లోంచి 6 తీసేస్తే 0. అలాగే 3 -2 అంటే ఎంత అమ్మా, 2 అంటే మైనస్ అంటే ప్లస్ కాబట్టి 5 వచ్చింది. ఓకేనా? అలాగే -3 -4 -4 ఎంతమ్మా 7 వచ్చింది. అలాగే 3 -0 ఎంతమ్మా 3. ఓకేనా? ఇక్కడ మీకు చాలా బేసిక్ ఫండమెంటల్స్ అండి. నేను మళ్ళీ ఒకసారి ఒకవేళ వచ్చినా రాకపోయినా ఈ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఫండమెంటల్స్ అవి ఏంటంటే ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను, ఒకసారి డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి బేసిక్ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో మనకి ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ప్లస్ వస్తుంది. ఓకేనా? ప్లస్ ఇంటూ మైనస్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ చేసినప్పుడు ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ చేసినప్పుడు మైనస్ వస్తుంది అండి. ఓకేనా? ఇది చాలా ఫండమెంటల్స్. ఇవి మనకి మ్యాథమెటిక్స్లో ఎక్కడ చూసినా ఈ మల్టిప్లికేషన్లో అంటే పాజిటివ్తో మల్టిప్లై చేస్తే ఏం వస్తుంది అంటే పాజిటివ్ వస్తుంది. ఓకేనా? పాజిటివ్ నెగిటివ్తో మల్టిప్లై చేస్తే నెగిటివ్ వస్తుంది. అలాగే రెండు నెగిటివ్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ పాజిటివ్ వస్తుంది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్తో మల్టిప్లై చేస్తే మనకి నెగిటివ్ వస్తుంది. ఓకేనా? స్మాల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, ఇక్కడ
+3 తీసుకున్నాను అండ్ ఆల్సో +5 తీసుకున్నాను. రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆ రిజల్టెంట్ ఆన్సర్ ఎంత వస్తుందండి? +15 వస్తుంది. ఓకేనా? +3 ఇంటూ -5 అయితే -15, -3 ఇంటూ -5 అంటే +15. ఓకేనా? -3 ఇంటూ +5 ఈక్వల్ టు -15. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. అది చాలామంది ఏంటంటే ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ అనేది ఇప్పుడు నేను క్లియర్ చేస్తానండి. ఇది కూడా స్మాల్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే +3 +5 ఉంది. ఇక్కడ రెండు ప్లస్లు కానీ రెండు మైనస్లు ఉంటే కనుక సింపుల్గా ఎడిషన్ చేసి పెద్దదానికి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ వేసేయండి. ఓకేనా? పెద్దదానికి ఏదైతే సింబల్ ఉందో పెద్ద సింబల్ వేసేయండి. ఇప్పుడు మనకి రెండు ఎడిషన్స్, రెండు ప్లస్లు ఉన్నాయి కదండి. రెండు ప్లస్లు ఉంటే ఎడిషన్ చేయాలి. రెండు ప్లస్లు ఉన్న రెండు మైనస్లను ఎడిషన్ చేసి, ఓకేనా, పెద్దదానికి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ వేయండి. ఇక్కడ 3 + 5 అండి. ఓకేనా? రెండు యాడ్ చేశాను. రెండు యాడ్ చేసి ఎంత అండి? 8 వస్తుంది. పెద్దదానికి ఏ సింబల్ ఉందండి? పెద్దదానికి ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది కాబట్టి +8 అండి. ఓకేనా? ఇప్పుడు ఏంటి? రెండు ప్లస్లు ఉన్న రెండు మైనస్లు ఉండాలి. ఉంటే ఏం చేయాలని చెప్పానంటే రెండు యాడ్ చేయాలి. ఓకేనా? 3 5 3ని 5 యాడ్ చేస్తుంది 8 అండి. పెద్దదానికి ఏ సింబల్ ఉందండి? మైనస్ ఉంది కాబట్టి -8 అండి. ఓకేనా? ఒకవేళ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో కానీ ఇచ్చిన క్వశ్చన్లో కానీ ఒక +5 ఓకేనా -3 ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఓకేనా? పెద్దదానిలోంచి చిన్నది తీసేసి పెద్దదానికి ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ వేస్తే సరిపోతుందండి. ఓకేనా? 5లోంచి 3 తీసి ఎంతండి? 2. పెద్దదానికి ఏ సింబల్ ఉందండి? ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వేయండి, సరిపోతుందండి. ఓకేనా? అలాగే చూడమా, -3 -5 అండి. అంటే పెద్దదానిలోంచి చిన్న తీసేయండి. పెద్దదానిలోంచి చిన్న తీసేది 5లోంచి 3 తీసేది 2. అంటే పెద్దదానికి ఏ సింబల్ ఉందండి? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 అండి. ఓకేనా? దిస్ ఈజ్ ద వెరీ ఫండమెంటల్స్ అండి మ్యాథమెటిక్స్లో. చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవి మనకి ఎక్కడికి వెళ్ళినా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మనకి మ్యాథ్స్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనండి? ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిందండి. సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏంటి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? ఇఫ్ A = 2 -4 -5 3 అంటే ఇది ఒకసారి మ్యాట్రిక్స్ సైజ్ అండ్ 2/2 మ్యాట్రిక్స్ అండి ఇది. దెన్ ఫైండ్ A + A ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలండి? ఫైండ్ A + A ట్రాన్స్పోజ్ గివెన్ డేటా. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ అనేది కంపల్సరీ రాయండి. ఏ వాల్యూ ఎంతమ్మా? 2 -4 -5 3. ఇక్కడ ఏం ట్రాన్స్పోజ్ అంటే ఏమీ కాదండి. ఓకేనా? రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద రాసుకోవాలి. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఇంకా కాలమ్స్ 2 5 ఉన్నాయి కదా, నేను రోస్ కింద రాసుకున్నాను. ఫస్ట్ రో కింద రాసుకున్నాను. అంటే 2 - 5 అంటే 4 3 మనకి ఏంటండి? ఈ కాలమ్స్ ఉంది కాబట్టి నేను రో కింద రాసుకున్నాను. ఓకేనా? అంటే రోస్ని కాలమ్స్ని రోస్ కింద కూడా రాసుకున్నా పర్లేదండి. ఓకేనా? ఇది ఏ ట్రాన్స్పోజ్ అండి. ఇప్పుడు ఏం చేశాడండి? ఏ + ఏ ట్రాన్స్పోజ్ అంటే ఉన్న ఏ మ్యాట్రిక్స్కి ఏ ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేసి రెండు ఎడిషన్ చేస్తే సరిపోతుందండి. ఓకే, మనకి ఆల్రెడీ ఏ వాల్యూ ఉందో అలా ఏ ట్రాన్స్పోజ్ ఉంది కాబట్టి రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి. ఓకేనా? 2 + 2 ఎంత అండి? 4. అలాగే -4 + -5 ఇందా చెప్పిన ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ కదండి, -5. ఓకేనా? -9 అది ప్లస్ -5 ప్లస్ -4 ఎంతండి? -9. అలాగే 3 + 3 ఎంతండి? 9. ఓకేనా? ఇక్కడ రిజల్టెంట్ ఆన్సర్ కూడా ఎంత వస్తుందండి? 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి 4 - 9 9 6 వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా చూడమ్మా. ఇఫ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఇది ఆల్రెడీ మనకి డెట్లో ఇచ్చాడండి. 1 2 3x = 0 ఫైండ్ అంటే x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. x వాల్యూ అనేది ఎలా వస్తుందంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది డెట్ వాల్యూ ఇచ్చాడు. డెట్ = 0 ఇచ్చాడు. అంటే మనకి సింపుల్గా 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు డెట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే AD - BC కదా. అంటే మనకి 1 × x ఎంతమ్మా? x కదండి. x - 2 × 3 అంటే -6 అంటే AD - BC అంటే AD - BC = 0 ఈక్వల్ చేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుందండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కానీ ఇక్కడ డెట్ వాల్యూస్ ఎలా =0 ఇచ్చేసి డెట్ క్యాలిక్యులేట్ చేసి అన్నోన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఓకేనా? ఇది 3 మార్క్స్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ కూడా. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ A = secant θ tan θ secant θ దెన్ ఫైండ్ డెట్ A క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా? ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ అనేది మళ్ళీ రాసింది. A = secant θ tan θ secant ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేయాలంటే డెట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. డెట్ A = మనకి ఏంటమ్మా? AD - BC కదండి. AD - BC దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేయండి. అంటే secant θ AD కాబట్టి secant² θ అలాగే tan θ అంటే tan² θ అంటే మనకి ఆల్రెడీ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏదైతే ఉన్నాయో ఐడెంటిటీస్ ప్రకారం మనకి ఎంత అవుతుందమ్మా? secant²
theta minus tan square theta 1 కదండి. ఓకే, ఇది 1 క్యాలిక్యులేట్ చేయండి. దిస్ ఇస్ ద ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఇప్పుడు దాకా మనం 2x2 మ్యాట్రిక్స్ సైజ్ చూసాం. ఇది 3x3 అంటే మనకి 3 రోస్ ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏదైతే చూసామో ఆ ప్రాబ్లమ్స్లో అన్నింటిలోనూ మనకి 2x2 మ్యాట్రిక్స్ మాత్రం చూసాం. ఇది 3x3 మ్యాట్రిక్స్ అంటే దీంట్లో 3 రోస్ ఉంటాయి. అందుకనే 3 రోస్ అంటే ఫస్ట్ రోల్ ఏమున్నాయి 1 0 0 ఉన్నాయి, సెకండ్ రోల్ ఏమున్నాయి 2 3 4 ఉన్నాయి, ఫిఫ్త్ రో థర్డ్ రోల్ ఏమున్నాయి 5 -6 x ఉందండి. ఓకేనా, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఓకేనా, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం. ఓకేనా, ఇక్కడ మనకి డెట్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 45 ఇచ్చాడు. దీంట్లో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏ వాల్యూ 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి డెట్ వాల్యూ 45 ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి డెట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ సీక్వెన్స్ గుర్తుంది, ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ అనేది ఈ సీక్వెన్స్ అని గుర్తుపెట్టుకుని దీని ప్రకారం మనం డెట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, సో చెప్పాను కదా, ఈ సీక్వెన్స్ అని చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటంటే +1 -1 +1 అంటే దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అంటే 1 into ఓకేనా, దానికి ఫస్ట్ రోకి సంబంధించిన రో అలాగే కాలం రెండు స్కిప్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏదవుతున్నా ఆ ఎలిమెంట్స్ రెండు ఏమున్నాయి ఇంకా 3 4 -6 x ఉందండి. ఓకేనా, ఇలా రాసుకోండి. తర్వాత ఏంటి ఇక్కడ ప్లస్ సింబల్తో స్టార్ట్ చేయాలి. తర్వాత ఏంటి ప్లస్ తర్వాత మైనస్ ఉంటుంది. అంటే ప్లస్ మైనస్ ప్లస్ అనేది ఈ సీక్వెన్స్ అనేది గుర్తుపెడుతుంది. తర్వాత ప్లస్ అయిపోయింది కాబట్టి మైనస్. ఓకేనా, మైనస్ వేసినప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఏముందామో 0 ఉంది. అంటే ఆ 0కి సంబంధించిన రో 0కి సంబంధించిన కాలం రెండు స్కిప్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముండే 2 4 5 x ఉంటుందండి. ఓకేనా, అలాగే థర్డ్ ఎలిమెంట్లో ఏముందాం థర్డ్ ఎలిమెంట్ 0 కాబట్టి ప్లస్ వేయాలి, ప్లస్ సింబల్ ప్లస్ 0. ఓకే, 0కి సంబంధించిన రో దాని కరస్పాండింగ్ కాలం రెండు నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేది ఏముంటాయమ్మా 2 3 5 -6 ఉంటుంది. ఓకేనా, దీనికి డెట్ క్యాలిక్యులేట్ చేయండి. డెట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి సింపుల్గా 2x2 మ్యాట్రిక్స్లో AD - BC సేమ్ ప్రొసీజర్ ఉంది కదా, దాని ప్రకారం ప్రతి ఎలిమెంట్కి ప్రతి మ్యాట్రిక్స్కి మనం డెట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 1 into 3x అండి, అంటే 3 into x కాబట్టి 3x ప్లస్ ఓకేనా బీసీ కాబట్టి మనకి AD - BC కదా, యాక్చువల్గా మైనస్ ఆఫ్ మైనస్ అని ప్లస్ అవుతుంది, +24 అవుతుంది. ఓకే, -0 ఇక్కడ 0ని మనం దేంతో మల్టిప్లై చేసినా 0 అయిపోతుంది కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇది కూడా 0ని మనం దేంతో మల్టిప్లై చేసినా 0 అయిపోతుంది కాబట్టి ఇవి రెండు 0 అయిపోతుంది. ఇంకేం మిగిలిందమ్మా 3x + 24 ఈక్వల్ టు మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో 45 ఇచ్చాడు కాబట్టి 45కి ఈక్వల్ చేయండి. అంటే 3x = 45 - 24 45 - 24 = 21. అంటే 3x = 21 x = 21/3. ఓకేనా, దిస్ ఈజ్ ద మనకి నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది చాలాసార్లు రెగ్యులర్గా అడిగిన క్వశ్చను. అంటే ఈ ఒమేగా = క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ప్రూఫ్ దట్ ఓకే డెట్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా = 0 అనేది ప్రూవ్ చేయాలండి. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఒక కండిషన్ ఉందండి. ఓకేనా, ఒమేగా క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఒమేగా క్యూబ్ = 1 అయినప్పుడు ఒమేగా క్యూబ్ = 1 అయినప్పుడు ఒమేగా వాల్యూ అవుతుంది క్యూబ్ రూట్ ఆఫ్ 1 కదా. ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ మనం తీసుకున్నాం. ఓకేనా, ఇక మనం ఎలా రాసుకోవచ్చు ఒమేగాని ఓకే 1/1/3 కింద రాసుకోవచ్చు. సేమ్ అదే కండిషన్ నేను ఎలా రాసుకున్నానంటే ఒమేగా క్యూబ్ = 1ని ఇలా రాసుకున్నాను. లేదంటే కనుక ఈ కండిషన్ కూడా తీసుకోవచ్చు అండి, 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్. ఈ కండిషన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం ఈ కండిషన్ అనేది మనం మ్యాట్రిసెస్లో రో ఆపరేషన్ కాలం ఆపరేషన్ చేసినప్పుడు ఈ కండిషన్ తీసుకుంటే ఈజీగా వస్తుందండి. 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ = 0. ఈ కండిషన్ ఎప్పుడు తీసుకోవాలంటే కనుక మనం మ్యాట్రిసెస్లో రిడ్యూస్ చేసేటప్పుడు రోస్ ఆపరేషన్ కాలం ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి చేసినప్పుడు ఈ కండిషన్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు నేను ఏంటంటే జస్ట్ సింపుల్ మనకి ఏదైతే మెథడ్ తెలుసో ఆ మెథడ్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. ఓకే, మనకి ఏం తెలుసమ్మా ఒమేగా క్యూబ్ = 1 అంటే ఒమేగా = క్యూబ్ రూట్ ఆఫ్ 1 అని తెలుసు. సేమ్ ఏదైతే కండిషన్ ఆ కండిషన్ ప్రకారం తీసుకుని ఫాలో చేస్తున్నాను. ఓకేనా, దీనికి ఏంటి 1 ఒమేగా స్క్వేర్ ఇచ్చాడు కదా. సేమ్ అదే మ్యాట్రిక్స్కి 3/3 మ్యాట్రిక్స్కి నేను డెట్ క్యాలిక్యులేట్ చేస్తాను. వచ్చిన డెట్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ ప్లస్ అని చెప్పాను కదా, సేమ్ అదే సీక్వెన్స్లో మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయినప్పుడు ఏమవుతుందండి ఓకే ఫస్ట్ ఎలిమెంట్లో దానికి సంబంధించిన రో దానికి సంబంధించిన కాలం ఓకే ఎలిమెంట్స్ని నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది 2/2 మ్యాట్రిక్స్లో రాసుకోండి. ఇంకేముంటాయేమో ఒమేగా స్క్వేర్ 1 1
ఒమేగా ఉంటుంది ఓకేనా. ప్లస్ అయిపోయింది తర్వాత మైనస్ ఒమేగా ఇంటూ ఓకే దానికి సంబంధించిన రో దానికి సంబంధించిన కాలం ఎలిమెంట్స్ని రెగ్యులేట్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయండి. ఏముంటాయి ఇక్కడ ఒమేగా 1 ఒమేగా స్క్వేర్ ఒమేగా ఉంటుందండి ఓకేనా. అలాగే తర్వాత మైనస్ అయిపోయింది కదా తర్వాత ప్లస్ అయిపోయిన తర్వాత ప్లస్ ఇంటూ ఇక్కడ ఏముంది ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ దానికి కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం ఏదైతే ఉన్నాయో అవి నెగ్లెక్ట్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ చూసుకోండి ఓకేనా. ఒమేగా స్క్వేర్ 1 ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఏంటంటే మనకి AD - BC ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయండి ఓకేనా. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనం చేసినప్పుడు ఏమవుతుందంటే 1 ఇంటూ ఓకే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఏమవుతుందంటే ఒమేగా క్యూబ్ -1 వస్తుంది ఓకే. ప్రతి దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ దిస్ ఎలిమెంట్ ఈజ్ 0 ఓకే. ఒమేగా క్యూబ్ -1 ఉంటుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ కూడా ఒమేగా స్క్వేర్ ఉంటుంది ఓకే. మనం సింప్లిఫై చేసి అక్కడికి ఎంత వస్తుందంటే ఒమేగా క్యూబ్ -1 ఒమేగా అంటే ఇది ఫైనల్గా ఒమేగా క్యూబ్ వస్తుంది. యాక్చువల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0 వస్తుంది ఓకే. చూడండి ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే. ఒమేగా క్యూబ్ -1 ప్లస్ ఒమేగా క్యూబ్ ఒమేగా పవర్ 6 దీన్ని సింప్లిఫై చేస్తే అంటే ఒమేగా క్యూబ్ ప్లస్ ఒమేగా క్యూబ్ ఎంత అవుతుందంటే 2 ఇంటూ ఒమేగా క్యూబ్ -1 ఒమేగా పవర్ 6 = 0 ఓకే. ఆల్రెడీ మనకి ఒమేగా క్యూబ్ వాల్యూ 1 అని తెలుసు కాబట్టి ఇక్కడ ఒమేగా క్యూబ్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేశాను. 2 ఇంటూ 1 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. మనకి ఇదే కదా క్యాలిక్యులేటర్ మనం ప్రూవ్ చేయమని ప్రూవ్ దట్ మోడ్ ఇచ్చాడు అంటే 3/3 మ్యాట్రిక్స్లో క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ వాల్యూ 0 ఓకే వచ్చింది కదండి ఓకే గాట్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ అనేది 1-2 సార్లు చూసి ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే మనకి 2 మ్యాట్రిక్స్ ఇచ్చేసి మల్టిప్లికేషన్ మ్యాథ్స్ 2 A ఇంటూ AB కానీ BA కానీ క్యాలిక్యులేట్ చేయమంటాడు ఓకేనా. ఓకే అండి ఇంకా నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం ఓకే. థ్యాంక్ యూ ఎవరివన్. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరివన్. థ్యాంక్ యూ.